మధ్యకాలంలో సుబేదారి తర్వాత యూనివర్సిటీ మట్టెవాడ మన టౌన్లో కొన్ని స్నాచింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కువ మనం వెహికల్ చెకింగ్ తర్వాత గార్డెన్ సర్చ్లు మనం భాగంలో ఈరోజు వెహికల్ చెకింగ్ పొద్దున్న ఏది అదాలత్ జంక్షన్ దగ్గర 9:30కి మన సుబేదార్ పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక బైక్ పైన ఇద్దరు పారిపోతుంటే ఇమీడియట్గా వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వాళ్ళను విచారిస్తే అందులో ఒక అతని పేరు రోహిత్ కుమార్ శర్మ, ఇంకొతను వచ్చేసి సిసిఎస్ అంటే జగన్. వాళ్ళని విచారిస్తే వాళ్ళకి తెలిసిన ఏంటంటే మనకి ఈ మధ్యలో మన సుబేదార్లో ఒకటి స్నేక్ స్నాచింగ్, తర్వాత యూనివర్సిటీ కేసులో 2, మట్టెవాడ 1, స్టేషన్ గన్పూర్ 1, ఇవి 5 కేసులు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మనము విచారణలో వాళ్ళ దగ్గర నుండి 80,000 క్యాష్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన స్నాచింగ్ ఉపయోగించిన మనకు బైక్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన 2 సెల్ ఫోన్ కూడా రికార్డ్ చేశారు. సుబేదారి మనకు 11th డేటు 9th ఒక కేసు ఏది సమక్క అని చెప్పేసి ఒక కంప్లైంట్ నుండి స్నాచింగ్ చేయడం జరిగింది. దానిలో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని వెహికల్ చెకింగ్ మరియు కాల్ డేటాస్ ఈరోజు అడుగులో మనం ఏది పట్టుకోవడం జరిగింది. టోటల్గా మనకు 5 కేసెస్ వీళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో సుబేదారి 1. వాళ్ళు ఈ బంగారం అంతా ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అంటే వాళ్ళు మిగతా జెర్సాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన మనం 80,000 తులం గోల్డ్ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం. యాక్చువల్గా వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్లో ఇట్లా స్నాచింగ్ చేస్తే దొరుకుతారనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చేసి ఇక్కడ కాజీపేటలో ఒక రూమ్ తీసుకుని ఒక బైక్ కూడా అక్కడ రాజస్థాన్ కూడా తెప్పించుకొని ఈ విధంగా స్నాచింగ్స్ అలవాటు పడి స్నాచింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు పట్టుకున్నాం. వీళ్ళు పట్టుకున్నట్లో మన సుబేదారి ఇన్స్పెక్టర్ మరి వాళ్ళ సిబ్బంది మరియు సిసిఎస్ వాళ్ళు కూడా ఇందులో పాత్ర వాళ్ళు కూడా ఉంది కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.